రంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న నిఖిల్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఆస్తి పన్ను తగ్గిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం ఓ బాధితుడు తన ఇంటి ఆస్తి పన్ను 41,000 నుంచి 1,04,000 రూపాయలకు పెరగడంతో అంత మొత్తం చెల్లించలేనని మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ సందర్భంలో బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి 50,000కే పన్ను సర్దుబాటు చేస్తానని చెప్పి దానికి గాను 35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధితుడు ఇప్పటికే 20,000 నగదును మొదటి విడతగా చెల్లించగా గురువారం మిగిలిన 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నిఖిల్ రెడ్డిని పట్టుకున్నారు. ఈ ఘటనలో మరెవరైనా అధికారులు ప్రమేయం ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.